రైట్ ఇక వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ నేడు మరోసారి సమావేశం కానుంది. జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో వక్ఫ్ సవరణ బిల్లుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డుపై జేపీసీ నివేదిక సమర్పించాలని అధికార పక్షం భావిస్తుంది. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు బిల్లుపై నిర్ణయం తీసుకోవద్దని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో గతంలో జరిగిన సమావేశాల్లో ప్రతిపక్షం అధికార పక్షం మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. నేత మధ్య వాగ్వాదం తలెత్తడంతో సమావేశం నుంచి ప్రతిపక్షంలోని 10 మంది ఎంపీలను చైర్మన్ సస్పెండ్ చేశారు. చైర్మన్ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవడం లేదని టీఎంసీ నేతలు ఆరోపించారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి నేడు మరోసారి సమావేశం కానున్నారు జేపీసీ. అయితే దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ రత్న, వక్ఫ్ బోర్డు సవరణకు బిల్లుపై జేపీసీ కమిటీని ఏర్పాటు చేసింది. గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వక్ఫ్ బోర్డు బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన సందర్భంలో అక్కడ అందరూ కూడా జేపీసీకి సిఫారసు చేసిన నేపథ్యంలో దీనిపై జేపీసీ ఒక నివేదిక సమర్పించాలంటూ కూడా సమ్ టైం ఇచ్చి వారికి ఒక గడువు ఇచ్చి ఆ గడువులోప నివేదిక సమర్పించాలని కోరిన నేపథ్యంలో ఈ సమయం సరిపోతూ మరికొంత సమయం పొడిగించాలంటూ కూడా జేపీసీ కమిటీ చైర్మన్ జగదాంబిక పాల్ లోక్సభ స్పీకర్కు లేఖ రాసిన నేపథ్యంలో ఈ సమయాన్ని మరికొంత పొడిగించారు. ఈ నేపథ్యంలోనే గత సమావేశం సందర్భంగా ఏదైతే గతంలో జరిగిందో శుక్రవారం జరిగిన సమావేశం సందర్భంగా ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఎవరికి కూడా ఏకాభిప్రాయం కుదరలేదు. కానీ ఇటు జగదాంబిక పాల్ ప్రభుత్వానికి సంబంధించిన అనుసంధానకర్తగా ఒక ప్రహసనంగా దీన్ని నిర్వహిస్తున్నారు, మా అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోవడం లేదనేది ఈ జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీలోని విపక్ష పార్టీల సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. అంటే అధికార పక్షం అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఏది చెప్తే జగదాంబిక పాల్ అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు తప్ప మా వాదన పరిగణలోనికి తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశానికి సంబంధించి నివేదికకు సంబంధించి ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి సంబంధించి మరికొన్ని రోజులు దీనికి సంబంధించి సుదీర్ఘంగా దీనిపై చర్చ జరగాలి, పారదర్శకంగా దీనిపై చర్చ జరగాలి అనేది విపక్ష పార్టీల సభ్యులు, అందులో ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చెప్తూ ఉన్నారు. కానీ గత సమావేశం సందర్భంగా ఇటు అధికార విపక్ష పార్టీలకు సంబంధించిన సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గత సమావేశం మొత్తం రసభాసగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎంతసేపటికి విపక్ష సభ్యులు తమ మాటలను వినకపోవడంతో జేపీసీ చైర్మన్గా ఉన్న జగదాంబిక పాల్ చెప్పినా వినకపోవడంతో 2 సార్లు వాయిదా వేశారు. వాయిదా వేసిన తర్వాత ఇటు బీజేపీకి సంబంధించిన నిష్కాంత్ దుబే ఎవరైతే ఇక్కడ సమస్యలు క్రియేట్ చేస్తున్నారో జగదాంబిక పాల్ చెప్పిన విషయాలు వినడం లేదో అటువంటి వారిని సస్పెండ్ చేయాలంటూ కూడా నిష్కాంత్ దుబే ఒక ప్రతిపాదన తీసుకురాగా మిగతా సభ్యులు ఆమోదించారు. ఈ నేపథ్యంలో 10 మంది విపక్ష పార్టీ సభ్యులను గత సమావేశం నుంచి సస్పెండ్ చేస్తారంటే ఆ రోజు జరిగిన సమావేశం మొత్తం కూడా సస్పెండ్ చేయాలంటూ కూడా వారిని ఆదేశాలు జారీ చేశారు. ఇక వారు శుక్రవారం రోజు ఆ సమావేశానికి హాజరు కాలేదు. అయితే తర్వాత వారు సస్పెన్షన్కు గురైన తర్వాత లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు. ఒక లేఖను ఏదైతే ఈ సమావేశం జరుగుతుందో అది పారదర్శకంగా జరగడం లేదు, మమ్మల్ని అనవసరంగా సస్పెండ్ చేశారు అంటూ కూడా కంప్లైంట్ చేశారు. అంటే 27వ తేదీన జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేయాలంటూ లేఖ రాశారు. కానీ ఈరోజు సమావేశం యథావిధిగా మళ్ళీ కొనసాగుతుంది. అంటే విపక్ష పార్టీల సభ్యులు ఇచ్చిన లేఖను కూడా ఇటు అధికార పక్షం మరి ముఖ్యంగా లోక్సభ స్పీకర్ పరిగణలోనికి తీసుకోలేదు అనేది విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నారు. ఇటు గత విచారణ సందర్భంగా సమావేశం సందర్భంగా లేఖ రాశారు, కానీ పరిగణలోనికి తీసుకోలేదు. కాబట్టి మళ్ళీ ఈరోజు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై మరొకసారి సమావేశం కొనసాగుతుంది. ఇప్పుడు ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. కానీ గత సమావేశం సందర్భంగా ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. 5వ తేదీన 8వ తేదీన ఫలితాలు ఉన్నాయి. ఈలోపే దీనికి సంబంధించి ఒక నివేదికను తయారు చేసి జేపీసీ నివేదికను తుది నిర్ణయం తీసుకోవాలని అధికార పార్టీకి సంబంధించిన అధికార పార్టీ సభ్యులు మరి ముఖ్యంగా జగదాంబిక పాల్ చైర్మన్గా ఉన్న జగదాంబిక పాల్ నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే గత శుక్రవారమే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని వారు అనుకున్నారు. కానీ అక్కడ సభ మాటిమాటికి వీరు విపక్ష సభ్యులు అడ్డుకోవడం, సభను అంటే ఈ సమావేశం తర్వాత
దీన్ని సమావేశం ఏర్పాటు చేయాలి, అంటే ఈ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సమావేశం ఏర్పాటు చేసి అప్పుడు తుది నిర్ణయం తీసుకోవాలనేది ప్రధానంగా విపక్ష పార్టీ సభ్యులు చెప్తున్నారు. కానీ ఈలోపే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఇంప్లిమెంట్ చేయాలి, అంటే ఇక్కడ తుది నివేదికను తీసుకువెళ్ళి జేపీసీ నివేదికను పార్లమెంట్లో అంటే లోక్సభ స్పీకర్కు సబ్మిట్ చేయడం ద్వారా పార్లమెంట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసి అసెంబ్లీ ఎన్నికల లోపే దీన్ని వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆమోదింప చేయడం ద్వారా ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు లబ్ధి పొందాలని అధికార పార్టీ చూస్తున్నట్టు కూడా విపక్ష పార్టీ సభ్యులు చెప్తున్నారు. దానిలో భాగంగా అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు ఈ నివేదికను ఆమోదించడానికి కానీ కొంత సమయం పొడిగించాలంటూ కూడా అప్పటి వరకు వేచి చూడాలంటూ ఇటు విపక్ష పార్టీ సభ్యులు చెప్తున్నారు. కానీ అధికార పార్టీ సభ్యులు మాత్రం ఈలోపే దీన్ని నివేదికను ఫైనల్ చేయాలి, బిల్లును ఆమోదింపజేసేలాగా చర్యలు తీసుకోవాలనేది అధికార పార్టీ సభ్యులు చూస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు తుది నిర్ణయం తీసుకుంటారంటూ కూడా చెప్తున్నారు. ఇక ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ బడ్జెట్ సమావేశాల కల్లా నివేదికను సమర్పిస్తే ఈ 5వ తారీఖు లోపలే బిల్లును ఆమోదింపజేసేలా కూడా చర్యలు తీసుకోవచ్చు అనేది అధికార పార్టీ చూస్తుంది. కానీ చూద్దాం ఈరోజు ఏం జరగబోతుంది, తుది నిర్ణయం తీసుకుంటారా లేకపోతే గత శుక్రవారం జరిగినట్లుగానే ఈ రోజు జరిగే సమావేశం కూడా రసభాసగా మారుతుందా, ఏం జరగబోతుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.